ఏఎంఆర్పీ హైలెవెల్ కెనాల్ లైనింగ్ పనుల పట్ల రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 442 కోట్ల రూపాయలతో చేపట్టిన ఏఎంఆర్పీ హైలెవెల్ కెనాల్ లైనింగ్ పనులను జూలైలోపు సాధ్యమైనంత వరకు పూర్తి చేయాలని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నల్గొండ మండలం నర్సింగ్భట్ల, కుదువన్పూర్, గుండ్లపల్లి వద్ద ఏఎంఆర్పీ హైలెవెల్ కెనాల్ లైనింగ్ పనులను పరిశీలించారు. పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి పనులను ఇంకా వేగవంతం చేయాలని, జూలై 31లోగా ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ పనులు పూర్తి చేసి ఎక్కువ నీరు సులభంగా కిందికి వెళ్లేలా చూడాలని అన్నారు. లైనింగ్ కోసం తాను ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి 442 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులకు మేలు కలిగే విధంగా ఈ వానాకాలం పంటకు ఎక్కువ నీరు కిందికి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఏఎంఆర్పీ కాల్వల లైనింగ్ అంగడిపేట నుండి మొదలుకొని మూసీ వరకు సుమారు 136 కిలోమీటర్ల వరకు చేపట్టడం జరుగుతుందని, 1985-86లో జరిగిన ఎంఆర్పీ కాలువ తవ్వకం పూర్తి కాగా 40 సంవత్సరాల తరువాత లైనింగ్ పనులకు నిధులు మంజూరయ్యాయన్నారు. కాలువ లైనింగ్ పనులు పూర్తయితే 2,20,000 ఎకరాలకు సాగునీటిని సులభంగా అందించవచ్చని, ప్రస్తుతం లైనింగ్ లేనందువల్ల ఆయకట్టు చివరి భూములకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందేనని, లైనింగ్ పూర్తి అయితే కాలువలో సులభంగా నీరు ప్రవహించి త్వరగా చివరి వరకు చేరుతుంది అని, అంతేకాక ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే అవకాశం ఉందన్నారు. మంత్రి వెంట ఇరిగేషన్ సిఈ శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ భద్రు, ఈఈ నెహ్రూ నాయక్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఉన్నారు.